ఈరోజు మనం వాక్యాన్ని విందాం. అమ్మా మీరందరూ నా వైపు చూడాలా. ఇతడు దావీదు అనుకుందాం. ఎవరు ఇతడా? ఆయన చిన్నోడు దావీదు. ఇతడు సౌలు అనుకుందాం. జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు ఇతనికి అనుభవం ఉంది. ఇతను పెద్దోడు, మొదటి రాజు. ఇతనేమో దావీదు. ఇతను గొర్రెలు మేపుకునేవాడు, గొర్రెలు కాపరి. ఒడిశాలు తిప్పేది వచ్చు. అర్థమవుతుందన్నా? అయితే దావీదుని గురించి దేవుడు ఏమి రాశాడంటే, ఈ దావీదంట అంతకంతకు ఇతడు ప్రభులేడంట. ఈ సౌలు ఏం చేశాడు? అంతకంతకు నేర్చెల్లిపోయాడంట. ఇప్పుడు నేను అంటాను, ఈ సౌల్లాగా నేర్చెల్లిపోదామా, దావీదులాగా ప్రబలదామా? కరుణమ్మా చెప్పండి గట్టిగా. దావీదులాగా మనం ప్రబలుతున్నామా? ప్రబలుతుంటే దేవుడు ఈ మాట నీతో ఎందుకు మాట్లాడతాడు? నువ్వు ప్రబలే వ్యక్తివైతే, నువ్వు ప్రబలుతుంటే దేవుడు అంశం మీద ఈరోజు నీ దేవుడిని ఎందుకు మాట్లాడతాడు? నేను ఒక చిన్న మాట చెప్తా, చూడండి, నా వైపు చూడండి. నాకు 3 పిల్లలు ఉన్నారు. నా పిల్లల్ని చదివించుకునే స్తోమత కూడా నాకు లేదు. వాళ్ళకు ఫీజులు కట్టే స్తోమత కూడా నా దగ్గర లేదు. మీరు జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు నాకు పోవాలా, నాకున్న కోరిక. ఎవరు? నేను స్తోమత లేని వాడిని. ఇప్పుడు స్తోమత లేని వాడికి నాకున్న ఆశ ఏంది? నా పిల్లలు బాగా చదవాలా, నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలా, నా పిల్లలు యాను పోసుకుపోవాలా, నాకున్న ఆశ. నేనంటాను, ఏ స్తోమత లేని నాకే ఇంత కోరిక, ఇంత ఆలోచన, ఇంత తలంతుంటే సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్యకి తన పిల్లల మీద ఎంత కోరుకుంటుంది? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎవరు? మీరమ్మా, మీకు మాటలు రావట్లా. అమ్మఒడి పడలేదు చూడు, అప్పుడు వస్తాయి మీకు మాటలు. ఇంకేముందా? చేతిలో పాప అకౌంట్ తీసుకోవటం, ఈ బ్యాంక్ కాడకు పోవటం, ఆ బ్యాంక్ కాడ. చేతుల పైకి చెప్పండి యేసయ్యా, గట్టిగా చెప్పండి యేసయ్యా. దావీదులాగా అంతకంతకు చెప్పండి, అంతకంతకు నేను ప్రబలాలి. ఈరోజే ప్రబలాలి. నా పిల్లలు ప్రబలాలి, నా వ్యాపారం ప్రబలాలి, నా కష్టార్థం ప్రబలాలి. యేసు నామములో మీ భక్తి ప్రబలును గాక. చూడండి 2 సమూయేలు గ్రంథంలో